కవర్ చేయాలి కాబట్టి అట్లా మీద మీద దెబ్బలు వేసుకుంటూ పోతాను అనమాట. అంటే మీద చూపెట్టుకుంటూ పోతా అని నేను చెప్తాను. ఈవో అట 102 అదే కంకుల్ వీళ్ళు బుల్వాడు సప్లై లోడర్ తయారు చేసింది ఆగ్రో. లాక్ సిస్టమ్ వెనక సైడ్ కూడా సీడ్ ఉంది చూసిరా. వెనక సైడ్ మన లోడర్ వాడినప్పుడు వెనక సైడ్, ట్రాక్టర్ వాడినప్పుడు ముందటి సైడ్ సేమ్. పడ్డరు అన్ని నెలలకు పని చేయదు మా, కొన్ని నెలలకు మాత్రమే పని చేస్తే చూసుకొని తీసుకోరు ఎవరు తీసుకున్నా కానీ. సేమ్ మన ట్రాలీ తలగా పెట్టుకొని ఇది పంటలలో స్ప్రే చేసుకొని మంచిగా పని చేస్తుంది కావచ్చు. చాలా పెద్దగా ఉంది పోయి. ఈ రెండు గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను చూస్తే మీకు ఏ బండి గుర్తుకొస్తుందని చెప్పారు. మహేంద్ర పాడే హార్వెస్టర్ 2100 చూసిరామా. ట్రాక్ హార్వెస్టర్ ఎట్లుందో గ్యాంది లోపల ఏసీ ఇవ్వరం. ఏసీ లేని పని చేయలేమన్నట్టున్నారు డ్రైవర్లు. ఇక అట్లా అక్క అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మనం అయితే అగ్రి షోకి అయితే వచ్చేసిన మామ. మన ఎంట్రింగ్స్లో లోవల్ స్టాల్ పెట్టేసారు. ఇది అవుట్డోర్ స్టాల్ అనమాట. ఆల్రెడీ ఒక బీవింగ్ కూడా కవర్ చేసిన, మీరు ఆ బీవింగ్ వీడియో చూసింటారు. ఇది వచ్చేవరకే ఇది అవుట్డోర్ అనమాట. అవుట్డోర్ స్టాల్లో పెద్ద పెద్ద మిషనరీస్ అన్న అయితే అలర్ట్ చేశారు, ఎందుకంటే లోపల పెట్టలేం కాబట్టి. ఆల్రెడీ ఇక్కడ ఒక లోవల్ ట్రాక్ హార్వెస్టర్ అయితే ఉంది మామ. ఇక్కడ చూడు RJ 198 అనే ముచ్చట కూడా ఉంది. నేను ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసిన దానికంటే ముందు మనం అంతకుముందు ఒక లోవల్ ట్రాక్ హార్వెస్టర్ ప్రమోట్ చేయడానికి పోయినాం ఇక్కడ వరంగల్లో. ఆ వీడియో మీరు ఒకసారి చూసిలేకుండా ఒకసారి చెక్ చేసుకోర్రి. సేమ్ అక్కడ 102, 108 రెండు బండ్లు అయితే ఉండే అనమాట. మీరు నా ఛానల్లో ఈ వీడియోలుగా ముందు ఒకసారి ఆ వీడియో చూసి అయితే దీనికైతే రండి మామ. మరిగా ఇక ఇక్కడ రెండు బండ్లు ఉన్నాయి లోవల్ నేను స్పెక్స్ ఇవన్నీ గురించి ఏం మాట్లాడా, ఓన్లీ ఇక్కడ ఏమేమి ట్రాక్టర్స్ వచ్చినాయి అంటే ఏమేమి హార్వెస్టర్స్ వచ్చినాయి అనే ముచ్చట మాత్రమే నేను మీకు చూపెడతాను. మరిగా నాటు పెట్టే మిషన్ అన్నమాట ఇది లోవల్ కంపెనీ వాళ్ళది. మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రాక్ హార్వెస్టర్ కూడా ఉంది. ఇగో చూడు లోవల్ 108G, అది 102 ఉన్నది. 198లో ఇంకొక స్పెషల్ వేరియంట్ ఏమో ఉన్నది అనుకుంటా. మీకు నేను చూపెడతా ఊరు దగ్గరకు పోయిన తర్వాత. అక్కడ ఆల్రెడీ లోవల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుర్రు ఎవరెవరికి ఎట్లాంటి బండి కావాలి ఏందనేది సజెషన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. మీకు నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతా అంతే, అంత టెక్నికల్ స్పెక్స్ అని ఏం చెప్పా, ఎందుకంటే ఇది మనం చేసే ఏం రివ్యూ వీడియో కాదు కాబట్టి ఇంకా చాలా బండ్లు కవర్ చేయాలి కాబట్టి అట్లా మీద దెబ్బలు వేసుకుంటూ పోతాను అనమాట. అంటే మీద చూపెట్టుకుంటూ పోతా అని నేను చెప్తాను. ఈవో అట 102. ఇక లోపల స్టాల్ మాత్రం వీళ్ళది ఇట్లుంటుంది మామ. లోపల సిట్టింగ్ పెట్టిండు, లోపల ఇలా సెట్ చేసారు. ఇక అక్కడ చిన్న డెమో కూడా ఉంది మీకు, ట్రాక్ హార్వెస్టర్ల డెమో ఎట్లా కూస్తున్నారు ఏం కథ అనే ముచ్చట కూడా మీరు చూడండి ఎనుకుందా. ఎక్కడైతే ఇట్లా చూపెట్టింది మామ. ఇక్కడికి వెళ్తే నెక్స్ట్ మనం ఇంకోటి బుల్ కాడికైతే వెళ్ళిపోదాం. బుల్ కంపెనీ లోడర్ ఉంది, బ్యాక్ లోడర్. దానికి ఏంటంటే జేసీబీ లెక్క ఆల్ట్రేషన్ చేయించుకునే ఇవ్వరం అనమాట. అది మీకు నేను అక్కడికి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చూపెట్టుకుంటా. అట్లా చూపెడితేనే జర మస్తు అర్థమవుతుంది మీకు. మరిగా కేసర్ ట్రెషర్ మల్టీ క్రాప్ హార్వెస్టర్ టైప్ లాంటి ట్రెషర్ అనమాట. మీకు నేను వెనక పోయి కూడా చూపెడతా. ఇక్కడ దాదాపు ఒకటే కాదు 3-4 ఉన్నాయి. మరిగా మనం ఇట్లయితే వెళ్ళిపోదాం ఆగండి. ఇక్కడ కూడా ఒక ట్రెషర్ ఉంది. ఇది మల్టీ థ్రెషర్ అట, కొంచెం పెద్దగా ఉన్నది. పోనీ అవ్వ మన కెమెరాలో మొత్తం కవర్ చేసేస్తుంది డైరెక్ట్. అక్కడ ఎన్నుకోటి ఉన్నది మళ్ళీ కేఎస్ఆర్ ఆగ్రో ప్రొడక్షన్స్ అట. దీన్ని నేను డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే ఇది రివ్యూ వీడియో కాదు. ఓన్లీ మీకు ప్రోడక్టివిటీ ఎక్స్ప్లెయిన్ అంటే ప్రోడక్ట్ చూపెట్టుకోనికి మాత్రమే చూపెడతాను అన్నమాట నేను. ఇది అంటే ఒక ప్యాడీయే కాదు, ఎట్లా ప్యాడీ కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ ఆల్రౌండర్ అనమాట. మల్టీ అంటే అన్ని క్రాప్స్ వస్తాయి ఇందులో. ఇక చూడు ఈడున్నది కదా, మొక్కజొన్న కానీ బెంగాల్ కానీ బ్లాక్ గ్రామ్స్ కానీ గ్రీన్ గ్రామ్స్ కానీ మిల్లెట్స్ కానీ ప్యాడీ రెడ్ గ్రామ్స్ సోయా వీట్ అన్నికి సంబంధించిన థ్రెషర్ ఇది. కేఎస్ఆర్ ఆగ్రోస్ అనే థ్రెషర్ ఇది. చూసిర్రా ఎట్లున్నది ఇక్కడ మామ. మీరు చూసే మాత్రం సోనాలికా టైగర్ 5511 DI వెహికల్ మామ. దీన్ని ఓన్లీ మొక్కజొన్న పిక్కర్లకే తయారు చేసిరట. అంటే డైరెక్ట్ మొక్కజొన్న కంకి వరకే విడదీస్తుందట ఇది. మీకు నేను చూపెడతాను అటు సైడ్ పోయిన తర్వాత వెనక సైడ్ నుంచి. ఇక అంతే నాకు తెలిసి ఇందులోకి వెళ్ళి మన సీడ్ అంటే వడ్లు ఇట్లా రిలీ అవుతాం, అట్లా రిలీ చేసి ఇందులో వచ్చి పడుతుంది కావచ్చు మొక్కజొన్న. నాకు కూడా అంత క్లారిటీ అనేది తెలియదు మామ. నాకు తెలిసినంత వరకు అయితే మీకు నేను చూపెడతాను అన్నమాట. ఇక ఇదైతే ఇట్లుంటుంది ఇటు సైడ్ నుంచి ప్రొఫైల్. ఇది ఓన్లీ ఇక్కడ ముందట నీకు రోలర్ సెక్షన్ చూపెడతాగండి. ఇక్కడికి వెళ్ళి మొక్కజొన్న పిక్ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి. కంకులన్నీ తీసుకొని పోయి బ్యాక్ సైడ్ అన్నట్ల లోడ్ అవుతుంది. దీనికైతే ఇట్లున్నది. అదే కంకులు. మన ఇండియాలో ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ క్రాప్ వేస్తున్నారు కదా, అంటే మొక్కజొన్న. దానికోసం మాత్రమే ఇట్లాంటి వెహికల్స్ అనేది తయారు చేస్తారు. ఇండియాను కొంచెం ముందడి పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట టెక్నాలజీ పరంగా. ఇట్లాంటి వెహికల్స్ రావడం వల్ల ఇక్కడనే చూడిగో బుల్లు వాళ్ళది సేమ్ బ్యాక్ లోడర్ అంటాం చూసినావా. డైరెక్ట్ మనం అందరం జేసీబీ అంటాం, కానీ జేసీబీ అనేది ఒక కంపెనీ మాత్రమేమో. జేసీబీలో ఈ బుల్ కంపెనీది. జేసీబీ అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ లోడర్స్ తయారు చేస్తారు. వీళ్ళు బుల్వాడు సప్లై లోడర్ తయారు చేసిండు ఆగ్రో. మనకంతకుముందు బుల్లు అదేంటిది రోటవేటర్ కూడా ఉంది హెవీది, కానీ ఇప్పుడు బుల్లులు మర్చిపోయినాం అప్పటికెళ్ళి బాగా రోజుల నుంచి. 50-50D జాండర్ బండికి ఆల్టరేషన్ చేసేసిన అనమాట. కొంచెం తక్కువ ఖర్చులు అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంత నాకు తెలిసిన వరకు కొంత తక్కువ పనితనం కానీ కూడా ఉంటుంది మన వేరే వెహికల్స్తో
కంపేర్ చేసుకుంటే ఏంది ఆల్టరేషన్ కాకుండా వేరే వెహికల్స్ ఉంటాయి కదా బయట దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు గురించి నేను ఫుల్ రివ్యూ కూడా ఇవ్వగలుగుతా, కానీ ఇప్పుడు కాదు, కొంచెం టైం తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు పిలుచుకున్నప్పుడు ఫుల్ రివ్యూ ఇవ్వగలుగుతాం, మనం ఇప్పుడంతా మీద మీద చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. అట్లా నేను చెప్పింది ఇగో బ్యాక్ సైడ్ నుంచి దాని బకెట్ సైజ్ కూడా ఎంత ఉన్నదో, బకెట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు మనకు. డైరెక్ట్ ట్రాక్టర్కి ఆల్టరేషన్ చేసి పడేసారు మొత్తం. లాక్ సిస్టమ్ వెనక సైడ్ కూడా ఒక సీటు ఉంది చూసిర్రా, వెనక సైడ్ మన లోడర్ వాడినప్పుడు వెనక సైడ్, ట్రాక్టర్ వాడినప్పుడు ముందటి సైడ్ సేమ్. దీని అవతారం ఇట్లా ఉన్నది ఇక మొత్తం. మన కెమెరాలో మొత్తం కవర్ అయిపోతుంది డైరెక్ట్ అంతా, ఎందుకంటే వైడ్ యాంగిల్ పెట్టినాం కదా, మొత్తం ఇచ్చి పడేస్తుంది. ఇవి ఎక్కువ నాకు తెలిసి ఈ పత్తి లోడింగ్కి చాలా పని చేస్తామో, మన పత్తి ఫ్యాక్టరీలో లోడ్ అయితే చూసినావా, అసలు కాడ జబర్దస్త్ పని చేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే ఇక్కడ చూడరు, ఇక్కడ ఫోటోస్ కూడా ఇచ్చారు చూసిరా మీరు, దీంతో పాటు ఆ లోడర్ ఉండగానే మనం ట్రాలీ వరకు యూజ్ చేసుకోవచ్చు, ట్రాలీ అటు లోడింగ్ పని చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మీకు అనిపించేస్తాయి అనమాట. టైప్స్ ఆఫ్ లోడర్స్, గ్రాబరు, బకెట్ బూస్టరు, వేరియంట్ వాల్యూమ్ బకెట్, ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట. ఇగో చూసినా పామ్ ఆయిల్ తోటను పిక్ చేసుకోనికి జర గమ్మతుంది చూస్తుంటే, కానీ దీన్ని రియల్ పర్ఫార్మెన్స్ అంతా ఫీల్డ్ మీద ఏర్పడుతుంది మనకు. ఇట్లా కాకుండా యూనివర్సల్ కంపెనీ రోటోవేటర్లు చిన్న నుంచి పెద్ద వరకు లాస్ట్ స్టాక్ ఉన్నాయేమో, మీకు నేను లోపలివి కూడా చూపెడతాను మొత్తం. ఇగో బేలరు సీడ్స్, మన విత్తనాలు పెట్టుకునేది, మళ్ళీ ఇగో పడ్లర్ ఇది రోటోవేటర్ కాదు, అందుకే చూసినావు పడ్లర్ ఎంత పొడుగు ఉందో. పడ్డరు అన్ని నెలలకు పనిచేయమో, కొన్ని నెలలకు మాత్రమే పని చేస్తే చూసుకొని తీసుకోరు ఎవరు తీసుకున్నా కానీ. ఇక రోటోవేటర్ ఇది 7 ఫీట్లది ఏంది, 7 ఫీట్లో ఉన్నట్టున్నా రోటోవేటర్. ఇక స్పేర్స్ ఉన్నాయి, 3 టైప్స్ స్పేర్స్ అటు. అంటే మాన్యువల్గా స్ప్రే చేసుకోవచ్చు, వెనక ట్యాంక్ ఉంది, మళ్ళీ ఆటోమేటిక్ స్పేర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి వెహికల్కి తలగబెట్టుకుని కూడా స్ప్రే చేసుకునే పద్ధతి దీనికి ఉన్నది, మల్టీ స్పేయర్ లెక్క 3 టైప్స్. ఇటు సైడ్ నార్మల్ సింగిల్ స్ప్రేయర్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క తీరు ఉన్నది. సేమ్ మన ట్రాలీ తలగబెట్టుకొని ఇది పంటలలో స్ప్రే చేసుకొని మంచిగా పనిచేస్తుంది కావచ్చు. చాలా పెద్దగా ఉంది పోయి. మళ్ళీ కానీ ఇక్కడ వీల్స్ కూడా ఉన్నాయేమో, అంటే పొలంలో కానీ మందు కొట్టనీకి, మన వరి పొలంలో మందు కొట్టనీకి బక్క టైర్లు వేసుకొని కొడుతుంది చూసినాం. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ టైర్ అనమాట. ఇవి 2 వేసుకొని కొట్టచ్చు, కానీ ఈ టైర్లకు చాలా కాస్ట్ ఉంటుందేమో, అట్లుంటుంది అనమాట. అది నేను చెప్పేది. ప్రైస్ మేక్స్ ఎవ్రీథింగ్. అంటే నాకు తెలిసి ఇది ఓకే అంటే వడ్లను కోసిన వడ్లను ఆరబెట్టుకునే యంత్రం కావచ్చు ఇది, నాకు తెలిసినంతవరకు అయితే. ఇది దాదాపు 1-2 అంటే 1 గంట 2 గంటలలో ఈ మన కోసిన వడ్లను కూడా మొత్తం ఆరబెట్టుకోవచ్చు. ఇక చూసినావా మన వెనకెట్లా కనబడుతుంది, 2 పెట్టిరు, ఒక్కొక్కటి దాని కెపాసిటీ ఎంతో. నేను అన్నీ తెలుసుకుంటే చాలా పెద్దగా లెంత్ అవుతుంది వీడియో. అంటే మనం ప్యాడీ అనేది ఆరబెట్టుకోనికి అనుకుంటాను. అంటే మేచర్ రావాలని చూసినావా, కరెక్ట్ 1-2 గంటలనే ఒక మేచర్కి పట్టుకొని తెప్పించేస్తుంది. గంటలో ఎకరం 2 మెషిన్స్ ఉన్నాయి. మరిగా ఈ 2 గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నన్ను అది కింద ఒక కామెంట్ అయితే చేయరుమో, నేను ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. నేను రెడ్ లైన్స్ బేలర్ ఉంది ఇక్కడ, స్కేల్ బేలరు స్కేల్లెస్ బేలరు 2 కలిపినాయి ఇక్కడ. చూసినావా ఇది ఎట్లున్నాయో. అటు మొక్కన రెడ్ లైన్స్ హార్వెస్టర్ ఉంది, ట్రాక్ హార్వెస్టర్. మీకు నేను ముందడివి కూడా ట్రాక్ హార్వెస్టర్ చూపెడతాను అనమాట, ఎట్లున్నది కథ, దీని సంవత్సరం ఏందని ముచ్చట. చూస్తున్నారు కదా మావ, ఇది రెడ్ లైన్స్ ట్రాక్ హార్వెస్టర్ మావ. ఇదైతే దీని చూడు, రెడ్ లైన్స్ ట్రాక్ హార్వెస్టర్ ఎట్లుందో. దీన్ని చూస్తే మీకు ఏ బండి గుర్తుకొస్తుందని చెప్పుర్రి. దీన్ని చూస్తే నాకు ఒక బండి గుర్తుకొస్తుంది. ఆ బండిని అయితే మీరైతే కింద కామెంట్ చేయరు. మీరు కామెంట్లకు నేను రిప్లై ఇస్తా, అవునా కాదనే ముచ్చట. ఎందుకంటే నేనే చెప్తే మంచిగా ఉండదాన్ని. మీకు కూడా ఒకసారి చిన్న హింట్లు ఇస్తే మీరు కూడా చూసేస్తారు అన్నమాట. మరిగా ముందట రోలర్ సెక్షన్ ఇది, బండి మాత్రం ఇట్లుంటుంది మావ. దీన్ని చూస్తే నాకు సేమ్ ఒక బండి అయితే గుర్తుకొస్తుంది. మీకు ఏ బండి గుర్తుకొస్తుందో కింద అయితే కామెంట్ చేయరు. ఇక నేను కూడా తెలుసుకుంటాను మరి చూసిగా, ఓకేనా. ఇక్కడ ఇక సోలార్ సిస్టమ్ కూడా ఉంది మావ. సోలార్ మోటార్స్, సోలార్ మోటార్స్, సోలార్తోని మనం పొలానికి మోటార్ రన్ చేసుకోవచ్చు. సోలార్ ఫెన్సింగ్ అంటారు. సోలార్ ఫెన్సింగ్ కంపల్సరీ మన రైతులకు కానీ, ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అందరు పెట్టుకోవాలి కంపల్సరీ. దీన్ని సోలార్ జెట్కా మిషన్ అంటామంటారు. సోలార్ జెట్కా మిషన్ అందరికి అందుబాటు రేట్లో కూడా మన దగ్గర దొరుకుతుంది. అంటే అందుబాటు ధరలో మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. అందుబాటు రేట్లలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి కంపెనీ, మంచి స్టాండర్డ్. గుజరాత్ లాంటి సిస్టాలు తీసుకోకండి, మోసపోకండి. మన ఇండియన్ మేకన్ వాడండి, మన సిస్టమ్స్ ను వాడండి. లోకల్ మేడ్ అనవు, లోకల్ మేడ్ వాడమని చెప్తుండ అన్న. అయితే లోకల్ మేడ్ మనది మన హైదరాబాద్ మాత్రమే వాడండి. చూసినావా మావ ఎట్లా చెప్తాండో. మావ మీరు చూసి అయితే మహేంద్ర ట్రాక్ హార్వెస్టర్ మావ ఈ మధ్యలో రిలీజ్ అయింది బండిగా. దీని గురించి కుదిరితే మీరు అయితే కింద అయితే కామెంట్ చేయరు. దీని గురించి ప్రొఫైల్కి మొత్తం పూర్తి వీడియో కావాలనుకో కింద కామెంట్ చేయరు మావ. మరిగా మీకు నేను పూర్తి వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట, ఓకేనా.
మహేంద్ర పాడే హార్వెస్టర్ 2100. మొత్తం ఎండంతా ఇటు పడుతుంది కాబట్టి మొత్తం నీడ కనబడుతుంది. మనం అటు సైడ్ పోయి రికార్డ్ చేసుకుందాం వీడియో అనేది. ఎండంతా ముఖం మీద దెంగుతుంది డైరెక్ట్. అట్లా పొద్దుటికి ఒక్క బూతు మాట నోట్లోకి వెళ్ళాలి, కానీ ఇప్పుడు వచ్చేసింది. ఇక నేను చెప్పిన దానికంటే మీరు అది కింద ఒకసారి కామెంట్ చేయర్రి, మీకే తెలిసిపోద్ది ఏ బండి లెక్క అనిపిస్తుంది మీకు అనే ముచ్చట. ఓకేనా? మీరు ఇంకా మంచిగా చెప్తారు నాకంటే. అట్లా పక్క సెక్షన్లో కూడా మీకు నేను మొత్తం చూపెడతా. ఇక్కడ ఇగో గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ ఉంది, కానీ క్యాబిన్ ఇవ్వరం ఇదంతా క్యాబిన్ బండి అన్నమాట. ఇదిగా చూసినావా క్యాబిన్ బండి ఎట్లుందో డైరెక్ట్ చూసినామా. ట్రాక్ హార్వెస్టర్ ఎట్లుందో గ్యాంది లోపల ఏసీ ఇవ్వరం. ఏసీ లేని పని చేయలేమన్నట్టున్నారు డ్రైవర్లు. ఇక అట్లా లోపల సెక్షన్ ట్రాక్ కింద ఇట్లా ఉండదు, బెల్ట్ సెక్షన్ డైరెక్ట్. గ్యామ్ హార్వెస్టరుడు మొత్తం మన దాంట్లో మొత్తం ఫిట్ అయిపోయింది డైరెక్ట్. ఇది ఇంకా నేను వైడ్ యాంగిల్ పెట్టిన వాటి గిట్లు ఉన్నది. ఇక లేకుండా అంటే వేరే ఉండు. సేమ్ ప్యాడీ అంటే మనం వరి నాటు పెట్టే యంత్రం అనమాట. సేమ్ గ్యామ్ వాళ్ళదే. బ్యాక్ సైడ్ సెక్షన్ అనేది ఇట్లుంటుంది మావా. ఫ్రంట్ సెక్షన్ అనేది మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇట్లే మళ్ళీ గ్యామ్ నార్మల్ వేరియంట్ వితౌట్ ఏసీ క్యాబిన్ అన్నమాట. ఇది అది విత్ ఏసీ క్యాబిన్, ఇది వితౌట్ ఏసీ క్యాబిన్. మామ మీరైతే గ్యామ్ ట్రాక్ హార్వెస్టర్ చూస్తారు కదా, ఇది నాన్ ఏసీ వేరియంట్ అనమాట. ఏసీ వేరియంట్ అక్కడ ఉంది. దీనికి కత్తి ఇట్లుంటుంది మామ. మీకు ఎవరికైనా డీటెయిల్గా తెలియాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి గ్యామ్ ట్రాక్టర్ గురించి ఫుల్ రివ్యూ, అవి మీరు చూడండి. లేదంటవా ఒకసారి ఇంకోటి ఏంటి ఉంటుంది కదా, మన ఛానల్లో ఫ్యూచర్లో కూడా ట్రై చేస్తాను నేను. ఐసూజీ వెనుక ఒక లోడర్ లెక్క అనమాట. దీని వెనకాల మనం చిన్న చిన్న బస్తాలు కూడా వేసుకొని పోవచ్చు. పాల క్యాన్లు కానీ బస్తాలు కానీ ఏవైనా కానీ. ఏసీ క్యాబిన్ ఉంటుంది లోపల. లోడర్ పికప్ ట్రక్ లెక్క పనిచేస్తుంది మామ. ఇది ఫారెన్ సైడ్ ఎక్కువ వాడతారు, కానీ మన సైడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాను అనమాట. అట్లా నేను చెప్పేది. బండి మాత్రం మంచిగా ఉంటుంది. ఆఫ్ రోడ్కు గుద్దు అలా కొట్టచ్చు, ఎట్లా కొట్టినా నేనే అంటారు. అది ఆఫ్ రోడ్ పరంగా మాత్రం బండి మాత్రం. మరిగా విత్తనాలు నాటే మిషన్ విత్ రోటవేటర్తో అటాచ్మెంట్. అక్కడ ప్లవ్ ఉంది, ఇక్కడ కూడా ఒక ప్లవ్ ఉంది సేమ్. ఇగో చూసినామా డబల్ ప్లవ్స్ కూడా ఉన్నాయి అనమాట. సింగిల్ ప్లవ్, డబల్ ప్లవ్, లెవెలరు, మళ్ళీ రోటవేటరు, భూమి ఆట, లేజర్ ల్యాండ్ లెవెలర్ అది. మళ్ళీ ఇంకోటి ఏంది ఇది భూమి. అవ్వ కొత్త కొత్త ఇంప్లిమెంట్లు కనబడతాయి ఏంద్రా బయటికి వచ్చే వరకు. నేను ఎన్నడూ చూడని కొత్త కొత్త ముచ్చట్లు అయితే బయటికి వెళ్తున్నాయి. ఇగో మ్యాక్షో ఈ మహేంద్ర ట్రాక్టర్లతో ఎక్కువ ఇస్తారు ఈ రోటవేటర్లు. మ్యాక్షో అనేది డిస్క్ బ్లౌస్ ఉన్నాయి, రకరకాల డిస్క్ బ్లౌ లీడ్ ఉన్నాయి. ల్యాండ్ లెవెలరు, మళ్ళీ కూడా ఏంది రోటవేటరు, జాగ సిస్టమ్ రోటవేటర్ ఏంది ఇది. మెంచింగ్, మెయింటెనెన్స్ గైడ్ అట. అవ్వ తెలియని ఉన్నాయి ఏంద్రా బాయ్. నాకు తెలియకుండా కొన్ని మీకు మిస్ చేసినా కానీ మీరైతే కొన్ని అడ్జస్ట్ చేసుకోరు, ఎందుకంటే అన్నీ కూడా నాకు తెలియదు అట్లా. బుల్ ఆగ్రో ఈ పడ్లర్ కావచ్చు, ఈ పడ్లర్ అనుకుంటాం మావా, నాకు పడ్లర్లకే అనిపిస్తుంది. ఇది బుల్ ఆగ్రో, బేలరు. ఇదేంటి తిరుపో బేలరేనా? ఇదేమో పో మల్చర్ అట. ఇది మల్చర్ అంటే మొత్తం గడ్డి కట్టలు. మల్చర్ అంటే నాకు తెలిసి మొత్తం కట్టెలంతా పిండి చేసేది కావచ్చు. న్యూట్రో పవరు, కిసాను, ఇవన్నీ మీరు చూసి ఉంటారులే ఫస్ట్ వీడియోలో. పంప్స్ కానీ స్ప్రే పంప్స్ కానీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మామ. ఇంకోటి పెద్ద టైర్లు కూడా ఉంటాయి చూడు, మీకు నేను స్ప్రేయింగ్కి పనిచేస్తే అని చెప్పి చూసినా బక్క టైర్లు, అవి కూడా ఇటు సైడ్కి ఉన్నాయి. చిన్నదొకటి పెద్దదొకటి స్ప్రేయర్. కొన్ని మల్టీ ఉన్నాయి, కొన్ని నార్మల్ ఉన్నాయి, కొన్ని 2 రకాల స్ప్రే చేయొచ్చు, కొన్ని 3 రకాల స్ప్రే చేయొచ్చు. అగ్రికల్చర్ స్ప్రే రాట్ ఇదిగో. చూసినావా అని ఎట్లా కనబడుతున్నావు, జర జోరుదారు కనబడట్లే. అట్లా ఉంటాయి మరి ఇక కథ. ఇక్కడ కూడా ఉన్నది ఇక. ఓకే, ఇదైతే ఒక్కసారి దున్నుకుంటే దాదాపు 15 సంవత్సరాల వరకు మన దున్నకాలు గిన్నెకాలు ఏం అవసరం లేదా. జీరో టిల్లర్ వ్యవసాయం అనే పద్ధతి గురించి వీళ్ళైతే నాకు చెప్తున్నారు ఇంతకుముందు. నేను మనోళ్ళని కూడా అడిగినా అనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా రన్ అవుతుంది. దుక్కు దున్నేది అక్కడ రాసి పెట్టారు, దుక్కి దున్నేది లేదు, నారు పెట్టేది లేదు, కలుపు తీసేది లేదు, శ్రమ తక్కువ ఖర్చు ఎక్కువ. అదే అట్లున్నది కదా. దున్నులు లేదు, నాటు పెట్టులు లేదు, ఎరువు తీసుడు లేదు, అన్ని కథ డైరెక్ట్. అంటే వీళ్ళ మిషనరే వీళ్ళు వాడమని కూడా చెప్పట్లేదు ఏమో. మీరు ఏ మిషన్తోనే వేయచ్చు, కానీ మన ల్యాండ్లో కొంత స్పేస్ వదిలిపెట్టుకొని మధ్యలో ఇట్లా సాల్వ్ చేసుకొని వడ్లు వలకాలని చెప్తారు వాళ్ళు. కానీ ఇది అంత పర్ఫెక్ట్ వర్క్ అయిద్దా లేదా అనే ముచ్చటిగా నాకు తెలియదేమో. స్ప్రేయింగ్ మిషన్ చూపెట్టినా కదా నేను మీకు, బీవింగ్లో పోయినప్పుడు ఫస్ట్ వీడియోలో చూసి ఉంటారు ఈ మిషన్ అన్నమాట. ఇది సేమ్ ఇప్పుడు డ్రోన్స్తో స్ప్రే ఎట్లా చేస్తారో ఆ డ్రోన్స్ లేకుండా ఈ టైర్స్ తోటి మనం మందులు అనేది పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చూసిరా మిషన్ అనేది ఇట్లా ఎంత హైట్నో చూసినావు లెవెలరు మంచిగా. కానీ దిగబడే పొలాలల్లో ఇది వర్కౌట్ అవుతలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఇప్పుడు దిగబడే పొలాలు అన్నీ ఒక తీరు ఉండే కదా, గట్టిగా దిగబడి గట్టిగానే కూస్తాయి మరి. అట్లా నేను అనేది
దీని గురించి మీకు డీటెయిల్గా నా ఫస్ట్ వ్లాగ్లో తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. నేను ఇది మీకు నేను జనరల్గా చూపెడుతున్నాను అంతే. ఏంటంటే బ్రీఫ్గా ఎట్లుంది, ఏం కథ, అసలు ఏది చేస్తే ఏమైతే అనే ముచ్చట మాత్రమే మీకు నేను చూపెట్టిన. ఓకేనా? రైట్ మావ. మరిగా ఈ అవుట్డోర్ సెక్షన్ అయితే మొత్తం అయితే అయిపోయింది. ఇక నేను మీకు మొత్తం చూపెట్టినా నేను అనుకుంటాను. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావ.